హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మన హోమ్ కిచెన్లో మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన కమ్మనైన సున్ని ఉండలు ప్రిపేర్ చేసుకోవడానికి చాలామంది నెయ్యి ఎక్కువ పడుతుందని, లేదా తినడానికి ఇష్టమున్నా నోటికి చుట్టుకుపోతుందని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈసారి సున్ని ఉండలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు తక్కువ నెయ్యితో అలాగే నోటికి చుట్టుకుపోకుండా నేను కొన్ని టిప్స్తో అయితే చాలా సింపుల్గా సున్ని ఉండలు ప్రిపేర్ చేశానండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పుతో మినుములు తీసుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి మినుములండి. మీకు మినుములు అవైలబుల్గా లేకపోతే మినపగుళ్ళైనా తీసుకోండి. ఇవి ఒక కప్పుతో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఒక కప్పుతో తీసుకున్నటువంటి మినుములను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మినుములని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న, హై ఫ్లేమ్లో పెట్టుకున్న మినుములు అనేవి త్వరగా మాడిపోతాయి. అలాగే సున్ని ఉండలు చేదొచ్చేస్తాయి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మినుములలో పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి మినిమం 10 to 15 minutes టైం అయితే పడుతుంది. ఓపిక్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మినుములు స్టార్టింగ్ ఉన్న కలర్ నుంచి చేంజ్ అవుతూ వచ్చాయి. ఇవి ఒక 85% వరకు ఫ్రై అయ్యాక దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ రేషన్ బియ్యం వేయడం వలన మనం సున్ని ఉండలు తినేటప్పుడు నోటికి అతుక్కుపోతూ ఉంటుంది కదా, ఇలా బియ్యం వేయడం వల్ల అతుక్కుపోకుండా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని బాగా చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా మిక్సీ చేసుకోండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టినట్లయితే మిక్సీ పాడైపోతుందండి. బాగా చల్లారిన తర్వాతే పౌడర్ని చేసుకోండి. మిగతాది కూడా మిక్స్ చేసేసాను. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుని తర్వాత స్వీట్ కోసం ఒక కప్పు మినుములకి 1/4 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బెల్లం, అలాగే టేస్ట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేస్తున్నాను. షుగర్ వేయడం వల్ల సున్ని ఉండల టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది. తర్వాత దంచి పెట్టుకున్నటువంటి 2 ఇలాచీని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో బెల్లం ఉట్టిదే వేస్తే నలగదు కదా, సో దీనికోసం మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి సున్ని పిండిని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకుని ఒక 2 రౌండ్లు మిక్సీ పట్టుకోవాలి. నేను మిక్సీ పట్టిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా బెల్లం అనేది ఫైన్గా పౌడర్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే సున్ని పిండి మిశ్రమం ఉందో దానిలో వేసుకుని మొత్తం పిండిని కలుపుకోవాలి. ఎందుకంటే మనం యాడ్ చేసినటువంటి బెల్లం స్వీట్ అనేది మొత్తం పిండికి కలవాలి. మనకి ఎంతైతే ఉండలకి పిండి చేసుకుంటామో అంతా సపరేట్ చేసుకుని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండలు చేసుకోవాలి. మిగతాది గాలి ఆడకుండా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఉండలనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే నేను 2 స్పూన్ల వరకు మాత్రమే నెయ్యి వేసానండి. ఉండలకైతే వచ్చేస్తాయి. కొద్దిగా కలుపుకుంటూ ఈ విధంగా ఉండలు చేసుకోండి. చాలా కమ్మగా ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేసినట్లయితే నెయ్యి చాలామంది ఇష్టంగా తింటారు, అలాగే మరి కొంతమంది అవాయిడ్ చేస్తారు కదా, వారి కోసం ఈ విధంగా చేసి పెట్టండి. ఎక్కువ నెయ్యి పట్టదు అండ్ అలాగే నోటికి చుట్టుపోకుండా బియ్యంని యాడ్ చేసుకోండి.
పొట్టు తీయనటువంటి మినుములలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంటండి. ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి మినుములనేవి చాలా బాగా ఉపయోగపడతాయంట. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా తినొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.